కామాక్షి అమ్మవారి 16 వారాల వ్రతకథ. పూర్వం అగస్త్య మహాముని లోక కళ్యాణం కోసం శ్రీ విద్యా రహస్యాలను తెలుసుకోవాలని హయగ్రీవ స్వామిని ప్రార్థించాడు. అప్పుడు హయగ్రీవ స్వామి అగస్త్యుడికి ఈ కామాక్షి వ్రతం గురించి వివరించాడు కూడా. పార్వతీదేవియే ఆచరించిన వ్రతం కూడా ఈ కామాక్షి వ్రతం. ఒకప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది. అప్పుడు ఆమె కాంచీపురంలోని నదీ తీరానికి చేరుకొని ఇసుకతో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు ప్రారంభించింది. అప్పుడు శివుడు ఆమెను పరీక్షించడానికి తన శిరస్సున ఉన్న గంగను ఆ సైకత లింగంపైకి ప్రవహింపజేశాడు శివుడు. ఆ వరదలో లింగం కొట్టుకుపోతుందేమోనని భయపడి పార్వతీదేవి ఆ లింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది. అందుకే ఈ లింగాన్ని ఆలింగనమూర్తి అని పిలుచుకుంటారు. పరమశివుడు ప్రత్యక్షమైన చోటు కూడా ఇదే. పార్వతీదేవి కఠినమైన దీక్షను 16 వారాల పాటు ఆమె చేసిన దీపారాధనను చూసిన పరమశివుడు ఆమె ముందు ప్రసన్నమయ్యాడు. ఆమె కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమను చూసి పార్వతీదేవికి కామాక్షి అనే నామకరణం చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు కూడా. అందుకే ఈ 16 వారాల వ్రతాన్ని ఎవరు చేసినా వారికి మనసుకు నచ్చిన వారు భర్తగా వస్తారని, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి.